నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ యాదాద్రికి సంబంధించిన వార్తను ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బెంగాల్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మోడీ ఇంటూ దీదీ అంటూ, మోడీ వర్సెస్ దీదీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ముందుగా ఈనాడును తీసుకున్నట్టయితే ఈనాడును మొదటి వార్తగా మోడీ వర్సెస్ దీదీ, సిబిఐ వర్సెస్ పోలీస్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కోల్కతాలో అనూహ్య పరిణామాలు, పోలీస్ కమిషనర్ నివాసానికి సిబిఐ బలగాలు, సిబిఐ అధికారులను నిర్బంధించిన బెంగాల్ పోలీసులు, మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం మమత, విపక్షాలతో సభ నిర్వహించినందుకే ఈ ప్రతీకారమని ధ్వజం, రాత్రికి రాత్రి నడి రోడ్డుపై ధర్నా, దీదీకి విపక్షాల మద్దతు, నేడు సుప్రీంకోర్టు తలుపు తట్టనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో మహా దివ్యక్షేత్రంగా యాదాద్రి అంటూ వార్తనివ్వడం జరిగింది. విశ్వఖ్యాతి గాంచేలా అద్భుత కట్టడాలు, సర్వ హంగులతో ఆలయ నగరి నిర్మాణం, పనులు బేసిక్గా జరుగుతున్నాయి, ఇంకా వేగం పెరగాలే, మొత్తం పూర్తయ్యాకే మహా కుంభాభిషేకం, యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్, 6 గంటల పాటు క్షేత్రంలో పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తయిన తర్వాతే ప్రతిష్టాపన కార్యక్రమం చేపడతాం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, సీఎంల సమక్షంలో 1008 హోమగుండాల్లో పూజలు జరుగుతాయి. 133 దేశాల నుంచి వైష్ణవ ఆధ్యాత్మికవేత్తలు, బద్రీనాథ్ నుంచి వైష్ణవ స్వాములు, 12,000 మంది ఋత్వికులు, సహాయకులు పూజలు నిర్వహిస్తారు. 5 లక్షల నుంచి 15 లక్షల మంది భక్తజనం హాజరవుతారు. ఓ కార్యకర్తగా పనిచేసి ఈ మహాక్రతువును పూర్తి చేస్తా. పక్షం రోజుల్లో చిన్నజీఆర్ స్వామితో కలిసి ఇక్కడికి వచ్చి తేదీ నిర్ణయిస్తా అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో నైతికతే గీటురాయి అంటూ వార్తనివ్వడం జరిగింది. నవ్యాంధ్రలో న్యాయశకం, కొత్త హైకోర్టు ప్రారంభోత్సవ సభలో సిజిఐ పాల్గొనున్న విషయాన్ని ఇవ్వడం జరిగింది. ప్రజలకు న్యాయం చేయడంలో అదే కీలకం. పేరుకున్న పెండింగ్ కేసులు న్యాయ వ్యవస్థకు మచ్చే, 25 లక్షల కేసుల్ని వెంటనే పరిష్కరించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగన్ గొగోయ్ వెల్లడి. ఏపీ హైకోర్టు శాశ్వత భవనానికి శంకుస్థాపన చేసిన సిజేఐ, జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రారంభం, సీఎం చంద్రబాబు రాజ్యాంగ బాధ్యతను నిర్వహించారని వ్యాఖ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హైకోర్టు అంకితం అంటూ వార్తనివ్వడం జరిగింది. కోర్టు భవనాన్ని కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన నిర్మాణంగా మాత్రమే చూడకూడదు, న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే గొప్ప విలువైన చిహ్నంగా భావించాలి. ఏపీ హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నాము అంటూ సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది. మరో సమరానికి తెరాస సన్నద్ధం, 2 దశల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన, తొలుత ఉపాధ్యాయ పట్టభద్ర నియోజకవర్గ ఎంపిక, తర్వాత మిగిలిన స్థానాలపై దృష్టి అంటూ వార్తనివ్వడం జరిగింది. మంత్రివర్గ విస్తరణలో సమతూకం, ప్రధాన సామాజిక వర్గాలకు అవకాశం, 17 జిల్లాలకు ప్రాతినిధ్యం, ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా బ్యానర్ ఐటమ్గా మోడీ ఇంటూ డీడీ బెంగాల్ యుద్ధం అంటూ వార్తనివ్వడం జరిగింది. కోల్కతాలో కేంద్ర రాష్ట్రాల వీధి పోరాటం, నడి బజార్లో సిబిఐతో తలపడిన పోలీసులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఒక నగర పోలీసు కమిషనర్ను అరెస్టు చేసేందుకు సిబిఐ అధికారులు వెళ్లారు. సిబిఐ అధికారులను రాష్ట్ర పోలీసులు చుట్టుముట్టి జీబ్లో వేసి ఠానాకు తరలించారు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా సిబిఐ కార్యాలయాన్ని రాష్ట్ర పోలీసులు దిగ్బంధించారు. రాష్ట్ర పోలీసుల చుట్టూ కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలు మోహరించాయి. కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్ర రాజధానిలో నడి రోడ్డుపై ధర్నాకు దిగారు అంటూ వార్తనివ్వడం జరిగింది. స్కాముల కేసుల విచారణపై రణరంగం, కోల్కతా పోలీస్ కమిషనర్ ఇంటికి సిబిఐ, ప్రశ్నించేందుకు 40 మందికి పైగా అధికారులు, లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీస్ సెంట్రీ, అంతలోనే భారీగా నగర పోలీసుల రాక, సిబిఐ అధికారులతో బాహాబాహి ఘర్షణ, అదుపులోకి తీసుకున్న జీబుల్లోకి తోసివేత, వాటిల్లో కుక్కేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు, విచారణ అనంతరం ఎట్టకేలకు రాత్రి విడుదల, సిబిఐ ఆఫీసు చుట్టూ పోలీసుల మోహరింపు, జాయింట్ డైరెక్టర్ నివాసం చుట్టూ కూడా పోలీసుల చుట్టూ సిఆర్పిఎఫ్ మోహరింపు, కోల్కతాలో నడి రోడ్డుపై హైటెన్షన్, హైడ్రామా అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో యాదాద్రికి విశ్వఖ్యాతి, నిదానమైన పటిష్టంగా నిర్మాణం,
కనీవిని ఎరుగని రీతిలో ఆలయ ఉద్ఘాటన అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. స్వామివారి ఖ్యాతిని పెంచడానికి నేనెంత వాణ్ణి, యాదాద్రికి రోజుకు 70,000 మంది భక్తులు ఎవరు పిలిస్తే వస్తున్నారు, ఇక్కడ మహత్తు ఉంది కాబట్టే వస్తున్నారు. ఆలయం అభివృద్ధిపై కొందరు నాస్తికులు ఏదో మాట్లాడినా మన ఆలయాలు మాత్రం సామాజిక సాంస్కృతిక కేంద్రాలంటూ కేసీఆర్ వ్యాఖ్యలను ఇవ్వడం జరిగింది. చిన్న జిఆర్ స్వామితో కలిసి 15 రోజుల్లో వస్తా, ప్రతిష్ట తేదీ నేనే ప్రకటిస్తా, సహస్ర కుండాత్మక నారసింహయాగం, 6,500 మంది ఋత్వికులు, 133 దేశాల నుంచి శ్రీ వైష్ణవ వేత్తలు, రాష్ట్రపతి ప్రధానికి ఆహ్వానం, 1000 ఎకరాల టెంపుల్ సిటీ, యాదాద్రి కొలనుపాకలో శాకాహారం, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి, యాదాద్రి నిర్మాణం పనులు పరిశీలన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో దేశంలో రైతులందరికీ రుణమాఫీ, కాంగ్రెస్ అధ్యక్షుడి అతిపెద్ద హామీ, బీహార్ సభలో ప్రకటించిన రాహుల్ గాంధీ, మోడీ సర్కార్కు 6,000 హామీకి కౌంటర్, బీజేపీవి హామీలే మేము నిలబెట్టుకుంటాం, రైతులను మోడీ అవమానించారు రాహుల్. మరొక వార్త వెంటనే మోడీ వార్తను ఇవ్వడం జరిగింది. మాఫీ మోసం, ఎన్నికలప్పుడే కాంగ్రెస్కు ఈ జ్వరం, 2009లోనూ ఇంతే, 6 లక్షల కోట్లకు 50,000 కోట్లే మాఫీ, 35 లక్షల మంది అనర్హులకు లబ్ధి, 3 రాష్ట్రాల్లో ఇలాగే గెలిచారు, మాఫీ చేయలేక చేతులు ఎత్తేశారు, రైతు కష్టాలు మీకేం తెలుసు, 6,000 విలువెంతో తెలుసా, మా పథకంలో 90% మంది 10 ఏళ్లలో 7.5 లక్షల కోట్లు ఇస్తాం, ప్రధాని మోడీ ఉద్ఘాటన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా కోల్కతాలో దీదీ గిరి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. చిట్ ఫండ్ స్కామ్ కేసు విచారణలో హైడ్రామా, పోలీస్ కమిషనర్ను విచారించేందుకు సిబిఐ అధికారుల యత్నం, అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు, కేంద్రం అవమానించిందంటూ ధర్నాకు దిగిన మమతా బెనర్జీ, సిబిఐ కార్యాలయాన్ని అధీనంలోకి తీసుకున్న బెంగాల్ పోలీసులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో ఆషామాషిగా ఉండది, అంగరంగ వైభవంగా యాదాద్రి ప్రతిష్ట కార్యక్రమం కేసీఆర్, ఈ మహాక్రతువు ఎప్పుడన్నది నేనే చెప్తా, ఓ కార్యకర్తగా పనిచేస్తానన్న సీఎం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆటోమేషన్తో కొలువులకు కత్తెర అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా మిస్టరీ వీడినట్లేనా, ఆర్థిక లావాదేవీలే జయరాం హత్యకు కారణమా, సూత్రధారి శిఖా చౌదరి, ప్రియుడు రాకేష్ రెడ్డి అంతకుడు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ప్రభుత్వ లక్ష్యాలకు నాబార్డు అండా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రధాని మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 6,000 విలువేంటో వారికేం తెలుసు, జమ్మూ కాశ్మీర్ సభలో విపక్షంపై మోడీ మండిపాటు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. యోగి హెలికాప్టర్కు అనుమతి నిరాకరణ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఫీజులపై ఆంక్షలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టే ఆంధ్రప్రభలో మొదటి వార్తగా యాదాద్రికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 1,100 ఎకరాల్లో టెంపుల్ సిటీ, భువిలో దివిలా యాదాద్రి ఆలస్యమైన అద్భుతంగా ఉండాలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రప్రభలో ధిక్కారమున్ సైతున సిబిఐకి మహమ్మత జలక్, మోడీ వర్సెస్ దీదీ మధ్యలో సిబిఐ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అర్ధరాత్రి ధర్నాతో మోడీపై యుద్ధం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా అమెరికాలో వర్సిటీలో కలకలం, మరో 5 మూత అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రోడ్డున పడనున్న 80,000 మంది విద్యార్థులు, ఇప్పటికే అమెరికా ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జయరాం హత్యలో ట్విస్టులు, విషమిచ్చి చంపారు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, మోడీ ఇచ్చే 6,000 ఏములకు, పాట్నా ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రైతు సాయం రెట్టింపు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. చూచాయగా వెల్లడించిన అరుణ్ జైట్లీ, నెలకు మరో 500 రూపాయలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఆర్థిక సంఘంతో ఆమీ తూమీ, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆగ్రహం, విభజన హామీల అమలు ఎంకెప్పుడో, 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలపై కసరత్తు, కేంద్ర ప్రభుత్వంతో అనుసరించే వైఖరిపై పునఃసమీక్ష అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రప్రభలో అయోధ్యకు మధ్య మార్గం, ఎన్నికలకు ముందు కదులుతున్న పావులు, ముక్కోనపు సమరంలో మోహరిస్తున్న శక్తులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరో పత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్టయితే, నమస్తే తెలంగాణలో యాదాద్రికి సంబంధించిన వార్తను మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. యాదాద్రికి విశ్వ ఖ్యాతి, నభూతో నా భవిష్యత్తుల ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మోడీ ఇంటూ దీదీ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఓటాన్ అకౌంట్లోనే కేటాయింపులు అంటూ
బడ్జెట్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. జయరాం కేసులో రోజుకో టిస్టు, కుక్కర్ని చంపే విషయంతో హత్య అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. కఠినంగా అటవీ చట్టం అంటూ అటవీ చట్టాలకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో తరతరాలు యాది మరవద్దు, యాదాద్రి అత్యద్భుతంగా మారుతుంది, కేసీఆర్ అత్యంత వైభవంగా ఆలయాన్ని ప్రారంభిస్తామంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మోడీ వర్సెస్ దీదీ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఢిల్లీ కోటకు రాచ బాట, ఉత్తరప్రదేశ్లో మెజార్టీ సీట్లు వస్తే అధికారం అంటూ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఇవ్వడం జరిగింది. దేశమంతా మాఫీ అంటూ రాహుల్ గాంధీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేనే వస్తా, కాంగ్రెస్ రుణమాఫీ ఓ జిమ్మిక్కు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమంటూ మోడీ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి వెలుగులో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడి గంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొనటం మనతో పాటు నిజాం వెంకటేష్ గారు ఉన్నారు, అనలిస్టు. ఆయన అడిగి ఈరోజు పేపర్లో విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనకంటే రెండు ముఖ్యమైన వార్తలుగా కనిపిస్తున్నది. ఒకటి ఏంటంటే మన రాష్ట్రంలో ఒక యాదాద్రి నిర్మాణంకి సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి, సీఎం కేసీఆర్ వెళ్ళి సమీక్షించారు. మరొక వార్తగా తీసుకున్నట్టయితే కోల్కతాలో అంటే రణరంగాన్ని తలపించాలన్న ప్రభుత్వ అధికారుల మధ్యలే ఘర్షణ. ఓవైపు సిబిఐ, ఓవైపు రాష్ట్ర పోలీసులు. సరే, రాజకీయాల్లో ఎలాంటి గొడవలు ఉన్నా రాజకీయ పక్షాల మధ్య ఉండాలి, కానీ అధికారుల మధ్యలకు రావడం అనేది మొదటిసారి. దీన్ని మనం ఏ విధంగా భావించాలంటారు? ముందుగా మోదీ వర్సెస్ దీదీ అనే ప్రాబ్లం ఎట్లా వచ్చిందంటే, శారదా స్కామ్ చాలా పెద్ద స్కామ్, దాని రిపర్కషన్స్ కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తప్పకుండా బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నది. ఆ విషయంలో సరైన న్యాయం జరగడం లేదని, సరైన దర్యాప్తు కూడా జరగడం లేదని మోదీ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే దీంట్లో మోదీనే అనలే, మనం సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది సిబిఐకి, మీరు పోయి దాని మీద దర్యాప్తు చేయమని. అయితే దర్యాప్తు చేయడం వేరు, మీద పడడం వేరు. ఒకవేళ ఆయన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించకపోతే గవర్నర్కి ఫిర్యాదు చేయొచ్చు, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటి, ఏకంగా ఆయన సహకరించకపోతే ఆయన అరెస్ట్ చేద్దామన్నట్టుగానే పోయినారు. కాబట్టి దీంట్లో కీడు శంకిస్తున్నది. అంటే రాష్ట్ర అధికారాల్లో కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంటున్నది. నేను బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను కాబట్టి, ఈ మహాసభ నిర్వహించిన కాబట్టి నా మీద కావాలని దాడి చేస్తుందని ఆమె భావించడం కూడా తప్పులేదు. అంటే ఇప్పుడు రాజకీయ పోరాటంలో ఉండడం తప్పలేదు. రెండు ప్రత్యర్థి పార్టీల మధ్య పోరాటం ఉండడం తప్పలేదు. ఎన్నికలు ఉన్నాయి, ఇది కామనే. కానీ అది అధికారులకు సోకడం అనేది అంటే డేంజరస్ సిగ్నల్. ఎందుకంటే ఒక సిబిఐ అనేది స్వతంత్ర సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఒక డీజీపీ పనిచేస్తారు. అంటే రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ అంటే ఫ్యూచర్లో ఎలాంటి, రేపు మరోసారి కూడా ఇంకొక స్టేట్కి వచ్చినప్పుడు కూడా సిబిఐ అధికారులను అనుమతించకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా న్యాయం అన్యాయం ఉంటే సుప్రీంకోర్టు ఉన్నది, కోర్టులు ఉన్నాయి. వీటి ద్వారా కాకుండా కేవలం అంటే ఈ బల ప్రదర్శన అనేది ఎంతవరకు సమంజసం అనేది, అంటే దీంట్లో కూడా కొంత కాన్స్టిట్యూషన్లో కూడా కొంత వెసులుబాటు ఉంది. సిబిఐ వాళ్ళు రావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదివరకు కాన్సెంట్ ఇచ్చింది అన్ని రాష్ట్రాలు. కానీ ఈ మధ్యలో ఎప్పుడైతే రాజకీయ విభేదాలు మొదలైనాయో చంద్రబాబు నాయుడు కాన్సెంట్ ఉపసంహరించుకున్నాడు, తర్వాత దీదీ కూడా కాన్సెంట్ ఉపసంహరించుకున్నది. ఉపసంహరణ కరెక్టే. ఒకవేళ ఒక కేసు ఉంది, ఆ కేసును విచారణ జరపాలంటే స్వయంగా ముఖ్యమంత్రి మీద కేసు ఉంది, వాళ్ళు కన్సెంట్ ఇవ్వకపోదు, ఆ కేసు అంతేనా? అంటే కేసు విచారణ చేపట్టడానికి వీలు లేదంటారు. అంటే కాన్సెంట్ ఇవ్వకపోతే ఇవ్వరు, వాళ్ళ మీద కేసు ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వరు. అవును. అయితే కాన్సెంట్ ఇవ్వకుండా కానీ గవర్నర్ అనే
ఒక రాజకీయ వ్యవస్థ ఉంది కాబట్టి అంటే గవర్నర్తో టచ్లో ఉండి ఈ పనులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే స్పష్టంగా వచ్చే ఎలక్షన్ల మీద దృష్టితోటే ఇద్దరు మెదులుతున్నారు కాబట్టి ఇది కావాలని రాజకీయ చర్య అని చెప్పి దీది భావిస్తున్నది. లేదు ఇందులో కావాల్సినంత కుంభకోణం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఒకదానికొకటి ప్రత్యక్షంగా సిఆర్పిఎఫ్ వాళ్ళు పోలీసులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఇది గతంలో కూడా ఏపీ తెలంగాణ మధ్య ఘర్షణ వాతావరణం పోలీసుల మధ్యలో ఏర్పడ్డది. అది మంచి పద్ధతి కాదు యాక్చువల్లీ. అంటే రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు అనేది సహజం. అది ఒక పార్టీ ఇంకో పార్టీ ఎప్పుడు కూడా వైరుధ్యాలు ఆధిపత్యం కనపరుస్తుంటుంది, అది తప్పదు. ఇప్పుడు బలమైన నాయకులు మోడీ, బలమైన నాయకురాలు దీది కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్య రాజకీయ ఘర్షణ ఉండడంలో తప్పులేదు. కానీ ఆ రాజకీయ ఘర్షణ అనేది అంటే ఒక వ్యవస్థల వైపు ఘర్షణగా దారి తీయడం అనేది ఇక్కడ ప్రశ్న. అక్కడికి ఆగిపోలే, ఆమె ధర్నా కూడా చేపట్టింది. అంటే అది రాజకీయ ధర్నా, దాన్ని వదిలేయాలి. కాకపోతే ఏంటంటే సిబిఐ అధికారుల్ని వచ్చిన అధికారుల్ని పోలీస్ అధికారులు ఎంతో సిబిఐ అధికారులు కూడా అంతే, వాళ్ళని ఒక జీబులో వేసి వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారణ చుట్టుముట్టడం సిబిఐ ఆఫీస్ని అనేది ఎంతవరకు సమంజసం అనేది పాయింట్. తప్పు ఒప్పులు సమస్య కాదు. ఇప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళి రంగం ఇప్పుడు ఏమవుతుంది, న్యాయస్థానాలకు పోతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. అంటే మేము పంపించిన వ్యక్తులు నువ్వు ఎట్లా ఆపినావు అనే సమస్య వస్తుంది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, సిబిఐ, తర్వాత ఈ అరెస్టులు. సిబిఐ అనేది అత్యున్నతమైన సంస్థ ఏది ఇన్వెస్టిగేషన్లో. అటువంటిప్పుడు వాళ్ళకి సహకరించడం వీళ్ళ ధర్మం. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది మాతోటి మోటివేటెడ్గా జరుగుతున్న దాడి తప్ప భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయకపోతే భయపడాల్సిన పని లేదు కదా. తప్పులు ఒప్పులు కాదు, ఎప్పుడు కూడా తప్పులు చేసినా తప్పులు దొరికే అవకాశం ఉందన్నా కానీ రాజకీయ నాయకులు మొదట సుధరాయించుకుంటారు. అసలు శారదా స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అని మనం భావించవచ్చు. శారదా స్కామ్లో కోట్లకు సంబంధించింది, అందులో ఎంతోమంది ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి మనం మొదటి నుంచి వింటున్నాం. అది పెద్ద స్కామే. దానికి ఏమి మనకు ఆధారాలు దొరకలేవు కాబట్టి సుప్రీంకోర్టు సిబిఐని నియమించింది. దాంతో ఇంకేమైనా దొరకచ్చు అనే భయం ఆమెకు ఉండొచ్చు. అంటే ఇప్పుడు సిబిఐని సుప్రీంకోర్టే నియమించింది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారమే వీళ్ళు వెళ్ళిరు అనుకోవచ్చు కదా. మోడీ ఫోర్స్ ఉన్నప్పటికీ దాంతో వెళ్ళిళ్ళు కాబట్టి డెఫినెట్గా ఇది ఈ ఘర్షణకు తుదురుపు మళ్ళీ మనకు. ఇప్పుడు సుప్రీంకోర్టును సిబిఐ అధికారులు కూడా ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు వెళ్తాం. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, రేపు సిబిఐ అధికారులకు మీరు సహకరించాలని చెప్పినట్టే అప్పుడు తప్పదు కదా. అంతే, ఇది అది తప్పదు. కానీ ఆ స్పేస్ని తీసుకుంటారు వాళ్ళు, ఆ టైం అనేది కొనుక్కుంటారు కదా. కరెక్టే. కానీ ఇంత ఘర్షణ వల్ల సాధించేది ఏంది అనేది ప్రశ్న. ఘర్షణ వైఖరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు, దీనికి మోదీకి మధ్యలో అది పొలిటికల్ ఘర్షణ. అదే దాందే ప్రతిఫలం ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఎందుకంటే దీనితో వాళ్ళు మైలేజ్ తీసుకుంటారనే భయం దీది ఎక్కడ బలపడిపోతే మాకు సీట్లు రావేమో అనే భయం బీజేపీది. ఆ రెండింటి మధ్యలో పుట్టిందే ఇది. ఆల్రెడీ దీది 39 సీట్లకు 34 స్ట్రాంగ్, అక్కడ ప్రతిపక్షమే లేదు ఒక విధంగా చెప్పాలంటే. గతంలో పాలించిన కమ్యూనిస్టులు వీక్ అయ్యారు, అసలు కాంగ్రెస్ ఎప్పుడూ కూడా పోటీ ఇవ్వలేదు, వాళ్ళు ఎట్లా వీక్ అయి ఉన్నారు. ఇంత ఘర్షణ వాతావరణం బీజేపీ టీఎంసీల మధ్యలో ఎందుకు ఏర్పడిందని అంటే ఇంచు మందం కూడా జాగయ్యము అని అన్నట్టు. మొన్న రెండు ఎంపీ సీట్లు వచ్చాయి బీజేపీకి, కేవలం 2 ఎంపీ సీట్లు. అంటే ఈసారి ఏమన్నా వాళ్ళు పెరిగే అవకాశం ఉందా బీజేపీ వాళ్ళు? బీజేపీ తప్పకుండా ప్రతి రాష్ట్రంలో సీట్లు పెంచుకోవడానికి అమిత్ షా వాళ్ళు ప్రయత్నం చేస్తాం. అమిత్ షా హెలికాప్టర్ని దిగనీయలేదు, నిన్న యోగి వస్తే దిగనీయలేదు. అంటే ఏమన్నట్టు, ఈ బీజేపీ అనే టచ్ రాకుండా నేను గట్టిగా ఘర్షణాత్మక వైఖరి వహిస్తాని దీని మొదటి నుంచి కూడా ఘర్షణాత్మక వైఖరి వహించడంలో చాలా నంబర్ 1. అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది కదా. నిజం చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ఏమైంది, పోటీ అంటే చూసే ప్రజలకు, దేశ ప్రజలకు ఏం కనిపిస్తుందంటే బీజేపీ బలపడ్డట్టుంది, బీజేపీ అసలు జీరో ఉన్న బీజేపీ బలపడ్డట్టుంది, అందుకే ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైనా బలమైన ప్రత్యర్థుల మధ్యనే ఘర్షణ ఉంటుంది. అంత బలంగా ఉందనేది దీదీనే ఎస్టాబ్లిష్ చేస్తుంది కదా, రాజకీయంగా ఆమె తప్పిదం కదా. అది పడకుండా బలపడద్దు అనే లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకి ఎంట్రీ ఇవ్వద్దు, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలి, ఇట్లే ఎదుర్కొందాము అని. కానీ ఆ ఎంట్రీ ఇబ్బంది పెట్టే సమయంలో సమవుజ్జి అనే ఫీలింగ్ని అయితే దేశ ప్రజలకు ఇస్తుంది కదా. అంటే ఈ మధ్యకాలంలో పత్రికలు చూస్తే ఏది చూసినా కానీ దీదీని ఎదుర్కోగల సత్తా ఓన్లీ బీజేపీకే ఉంది. బీజేపీ దీదీ మధ్యలోనే ఎన్నికల పోరాటం ఉంటుంది. కాంగ్రెస్ని, చరిత్రలో ఉన్న కాంగ్రెస్ని
30-40 ఏళ్ళు పాలించిన కమ్యూనిస్ట్ అందరూ మర్చిపోయారు. ఈ మధ్య మొత్తం అక్కడ రాజకీయం అంతా బీజేపీ తృణమూల్ చుట్టే జరుగుతుంది. అంటే ఆ అవకాశం దీది అసలు అనగదొక్కడం కాదు, వాళ్ళకు స్కోప్ ఇస్తుందేమో అని నా అనుమానం. అసలు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, భారతదేశ రాజకీయాల నుంచి కమ్యూనిస్టులు మాయమైపోయారు. ఒక వెస్ట్ బెంగాల్లోనే కాదు, అంతటా వాళ్ళ త్రిపురలో కూడా 30 ఏళ్ళ తెలంగాణలో అదే పరిస్థితి వచ్చేసింది, ఏపీలో అదే పరిస్థితి ఉన్నది, ఒడిశాలో అదే పరిస్థితి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఒక కేరళలో మాత్రం కేరళలో కూడా అది నామమాత్రం, దానికి ఎన్నో చిక్కులు. అందుకని తప్పకుండా ఇది మనం ఏమనుకోవాలంటే, మోదీ దీని మధ్యలో జరిగిన యుద్ధమే ప్రచ్ఛన్న రూపమే ఈ నిన్నటి అరెస్టులు, పరిగెత్తడాలు, వాళ్ళు మళ్ళీ సలహా తీసుకోవడాలు, మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పినా వినకపోవడాలు, ఇవన్నీ ఏమన్నదంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఈ లోక్సభ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకునే ఈ యుద్ధ వాతావరణం వచ్చిందని మనం భావించవచ్చు. అంటే జనరల్గా ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఘర్షణ వాతావరణం ఉండకూడదు. ఎందుకంటే కేవలం రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు మాత్రమే ఉండాలి, పరిపాలన వైరుధ్యాలు ఉండదు. ఎందుకంటే వాజ్పేయి కానీ వీళ్ళు ఉన్నప్పుడు కానీ, ప్రధానిగా వాజ్పేయి ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టు నాయకులు వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ అంటే ఆ రిలేషన్స్ మెయింటైన్. ఈ మధ్యకాలంలో ఆ రిలేషన్స్ తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది రాజకీయాల్లో. అట్లేం లేదు, అంటే డైరెక్ట్లీ అపోజింగ్, ఆమె ఖచ్చితంగా అపోజ్ చేస్తున్నప్పుడు ఇంకా సమన్వయం ఎక్కడున్నది? సమన్వయం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అయితే చర్చలు ఉండాలి కదా ఏదైనా విషయంలో, ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం. ఇప్పుడు రాష్ట్ర ప్రధాని నీకు ఇష్టం ఉన్నా లేకున్నా పోస్టులో ఉన్న ప్రధానమంత్రి ప్రధాని సీటుకు విలువ ఇవ్వాల్సిన అవసరం రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఉంది. రాష్ట్రం అనేది ఒక ఫెడరల్ వ్యవస్థలో భాగం కాబట్టి రాష్ట్రాలకు అభిప్రాయాన్ని స్వీకరించాల్సి గౌరవించాల్సిన బాధ్యత ప్రధానికి ఉంది. ఈ రెండు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు అనేది అంటే తాను అత్యంత నిజాయితీపరుడు అనుకుంటున్న పోలీస్ అధికారిని అవినీతిపరుడుగా ప్రూవ్ చేసే ప్రయత్నం జరిగింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అపోజ్ చేసింది. అంటే ఒకవేళ లేకపోతే ఏం జరగదు కదా. ఇప్పుడు అవినీతి లేకపోతే స్వచ్ఛంగా బయటకు వస్తాడు కదా అధికారి, దానికి సహకరిస్తే అయిపోతుండే కదా అని. అంటే సమస్యని ఇంకో చోటు షిఫ్ట్ చేయడం. ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళిద్దరు ఘర్షణాత్మక వైఖరి వహించగానే అటుకెళ్ళి చంద్రబాబు నాయుడు, ఇక్కడ నుంచి వీళ్ళు రకరకాల అందరు చీఫ్ మినిస్టర్లు, కూటమిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని ఖండించారు. ఈ సమస్య ఏమైంది, పోలీసులు పోయి ప్రభుత్వాలు అంటే ఇది ఏమైతుందంటే అవతల మీద కోపం ఉండి ఇది కరెక్టా తప్ప అని ఆలోచించకుండా గుడ్డిగా సపోర్ట్ చేయాలి, సమస్యను షిఫ్ట్ చేయడం, గుడ్డిగా సపోర్ట్ చేయాలనే వ్యవస్థకు. ఇప్పుడు ఏమైపోయింది, పోలీసులది కాదు, శారదా స్కామ్ రాదు. ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రాలు, కేంద్రం, మోదీ ఇతర రాష్ట్రాలు ఆయనకు నచ్చని ముఖ్యమంత్రులనే సబ్జెక్ట్ ట్విస్ట్ ఇచ్చినందుకు దీని ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఇంతమంది కూటమిలో ఉన్న మొత్తం మంది నాయకులు దీన్ని ఖండించారు. అంటే ఏమన్నట్టు మళ్ళీ ఇంతమంది నాయకులు వర్సెస్ మోడీ, స్కామ్ పక్కకి వెళ్ళింది అంతే, డెఫినెట్గా వెళ్తుంది. దాని ఫోకస్ తప్పి అంటే కొత్త సమస్యను తీసుకురాలి. తెలంగాణ అనే సమస్య వచ్చినప్పుడల్లా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం చేసేది, ఏదో మతవాద అల్లర్లు లేకపోతే ఇంకేదో వచ్చి ఇది పక్కకు నెట్టే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పటికీ చేస్తుంది. అందులోనే భాగమని నేను అనుకుంటున్నా. దీది ఇంత ఖచ్చితంగా అపోజ్ చేయడం అంటే ఈ సమస్య రాజకీయ రంగు పులమాలనే ప్రయత్నం చూడాలి. అంటే సుప్రీంకోర్టు అనేది ఉంది, సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో. సుప్రీంకోర్టు కనుక ఒకవేళ సిబిఐ అధికారులకు స్వేచ్ఛనిచ్చి మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు దాని మీద విచారణ చేపట్టాలంటే దీదీ చేసేది ఏం లేదు, నరేంద్ర మోడీ చేసేది కూడా ఏం లేదు. సుప్రీంకోర్టు ఫైనల్ కాబట్టి వ్యవస్థల మధ్య ఘర్షణ ఉండకుండా ఉండాలనేది మనం భావించాలి. ఇంకొక కొంత గైడ్ లైన్స్ కాన్సెంట్ తీసుకోండి, గవర్నర్ని కలవండి, గవర్నర్ ద్వారా వెళ్ళండి, ప్రాపర్ గవర్నర్ ఛానల్ మీకు డైరెక్ట్ వెళ్ళదు. అంటే ఇలాంటి కేంద్రానికి హెచ్చరికలు పంపొచ్చు, రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు పంపే అవకాశం ఉంది. అంటే దీనివల్ల ఒక సొల్యూషన్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం చూడాలి, మంచి సొల్యూషన్ రావాలి, అంటే ఘర్షణ లేకుండా ఉండాలని మనం కోరుకోవాలి. పరిష్కారం ఈ పీఠముడి ద్వారా ఒక పరిష్కారం వస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ రేపు ఆంధ్రప్రదేశ్ కూడా వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. మరొక వార్తను తీసుకున్నట్టయితే యాదాద్రి కేసీఆర్ వచ్చిన తర్వాత యాదాద్రిని తిరుమలగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని అంటే చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ముందు ఏ విధంగా చూడడం కాదు, తెలంగాణలో అతిపెద్ద క్షేత్రం యాదాద్రి, హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉన్న క్షేత్రం, హైదరాబాద్ వరంగల్ మధ్య ఉన్న క్షేత్రం. హైదరాబాద్లో ప్రతి ఇంటి నుంచి ఏదైనా చిన్న మొక్కున్నా కానీ యాదాద్రికి పోతారు. అందుకే తెలంగాణ పేరేంది, బ్రాహ్మ్యం, తెలంగాణ మనుషుల పేరు యాదగిరి. కనుక యాదాద్రిని
మనకున్న అతిపెద్ద పుణ్యక్షేత్రాన్ని, అది కూడా వైష్ణవ క్షేత్రం, ఆయన వైష్ణవుడు, అందుకోసం ఆయన ఏమనుకున్నాడు, తిరుపతికి ప్యారలల్గా దీన్ని డెవలప్ చేయాలని అనుకున్నాడు. దానికి మనకు భౌగోళికం కూడా ఆడ అవకాశం ఉంది. ఎందుకంటే తిరుపతిలో 7 కొండలు ఉన్నట్టే ఇక్కడ కూడా 9 కొండలు ఉన్నాయి. టెంపుల్ సిటీ కోసం 820 ఎకరాలకు పైన ప్రభుత్వ భూమి ఉన్నది. అంటే ఎవరితో తీసుకోవచ్చు, మిగతా భూమి 1300 ఎకరాలలో 400-500 ఎకరాలే బయట నుంచి తీసుకోవాలి. కనుక ఆడ ఆ సమస్య కూడా లేదు. తర్వాత టెంపుల్ సిటీని, తిరుపతి టెంపుల్ సిటీ ఎట్లా ఉందో అంత పెద్ద టెంపుల్ సిటీగా చేయాలని చెప్పి ఆయన 1300 ఎకరాలతో దాన్ని నిర్మిస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా యాదాద్రి ఒక మోడల్ టెంపుల్ సిటీ అయిపోతుంది భారతదేశంలో. అంటే తిరుపతికి యాదాద్రికి మధ్య అంటే మనం వేరియేషన్స్ని ఎలా అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు? చూడండి, తిరుపతి అనేది మీరు ఆశ్చర్యపోతారు, బ్రహ్మ ఈశ్వరుడు విష్ణు కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది, వెంకటేశ్వరుడు అనేది ఏంటి, కలియుగ దేవుడే. ఆ విధంగా తిరుపతి ప్రపంచాన్ని ఆకర్షించే కేంద్రంగా మారింది. అలాంటి క్షేత్రమే తెలంగాణలో మనకు ఎందుకు ఉండకూడదు, నిజంగా యాదాద్రి కూడా అంతే కదా, విష్ణు అవతారమే అన్న యాంగిల్ మీద యాదాద్రికి విశ్వవిఖ్యాతి తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నాలలో విపరీతమైన ఫండ్స్ అలాట్ చేస్తున్నారు, రోడ్లు విశాలం చేస్తున్నారు, తర్వాత అక్కడ టౌన్షిప్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు, టెంపుల్స్ 1300 ఎకరాలు చేస్తున్నారు. కనుక డెఫినెట్గా యాదాద్రి తిరుపతి పేరు చెప్పినప్పుడు యాదాద్రి గుర్తొచ్చేటట్టుగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే ఈ ప్రక్రియలో భాగంగా అంటే విశ్వఖ్యాతి రావాలనేది నిన్న సమీక్షా సమావేశంలో చెప్పాడు. విశ్వఖ్యాతి రావాలి, డేటు నేనే నిర్ణయిస్తాను, అంటే లేట్ అయినా పర్వాలేదు కానీ చాలా మంచి క్షేత్రంగా రావాలనేది కేసీఆర్ పట్టుదల. అవును 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 కానీ మరి నిజం కూడా అంతే కదా, దానికి అన్ని హంగులు ఉన్నాయి. యాదాద్రికి మనం చేయాల్సింది ఏం లేదు. యాదగిరీశుడు ఉన్నాడు, బ్రహ్మాండమైన స్థలం ఉన్నది, ఇష్టంతో పనిచేసే ప్రభుత్వం ఉన్నది, ఆడ భౌగోళికంగా కూడా చాలా కన్వీనియంట్గా ఉన్నది. మళ్ళీ రోడ్డు కూడా హైదరాబాద్ టు వరంగల్ రోడ్డు కూడా విపరీతంగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ యాదాద్రి తిరుపతి కంటే కూడా పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తిరుపతి ఒక మూల కొట్టుని ఉంటుంది, కానీ ఇది మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. అంటే తిరుపతి క్షేత్రం ద్వారా అంటే ఆదాయము హుండీ లేదంటే అంటే తిరుపతి అంటే హిందువులు అనేవాళ్ళు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళాలనే కోరిక ఉంటుంది. ఏది అంటే దేనికైనా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే పుట్టిన పిల్లలకు కానీ ఏదంటే తిరుపతి క్షేత్రం వెళ్ళడం అనేది ఒక పవిత్ర కార్యంగా భావిస్తారు. అంటే ఒక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా మనకెందుకు రాష్ట్రపతులు ప్రధానులు సైతం తిరుపతి వెళ్ళాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. అట్లాంటి దిశగా మన యాదాద్రి కూడా ఫ్యూచర్లో అవతరించే అవకాశం తప్పకుండా ఉన్నది. ఎందుకంటే లక్ష్మీనరసింహస్వామి కూడా విష్ణు అవతారమే, తర్వాత వైష్ణవులకు చాలా ఇష్టమైన దేవుడు. కాబట్టి తిరుపతిని ఎట్లా కొలుచుకుంటారు, దీన్ని కూడా అట్లా కొలుచుకుంటారు. వసతులు ఉండాలి, వసతులు కల్పిస్తున్నాడు సీఎం. కాబట్టి ఇంకా దాంట్లో అనుమానమే లేదు. 1300 ఎకరాలతో టెంపుల్ సిటీ అంటే అసలు ఊహకే అందదు. మనకు చూస్తున్నారు కదా, ఏడేళ్ళు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. తర్వాత 9 కొండలను కలుపుతూ ఉండడము, సిటీకి దగ్గరగా ఉండడము, తెలంగాణ వాళ్ళందరికీ ఇష్టమైన దైవం కావడము, ఇవన్నీ యాదాద్రికి ఉన్న ప్లస్ పాయింట్. దాంతో యాదాద్రి క్షేత్రం అద్భుతంగా అందరినీ ఆకర్షించే క్షేత్రం అయిందని మనం నమ్మచ్చు. నిజం చెప్పాలంటే యాదాద్రి అనేది మనం చూస్తే చిన్న గుట్ట, చిన్న గుడి, చాలా చిన్న క్షేత్రం. పైన షాపులు గుట్ట అంటే ఒక 10,000 మంది వెళ్తే టైట్ అయ్యే పొజిషన్లో ఉన్న క్షేత్రం నిజం చెప్పాలంటే. అలాంటి క్షేత్రాన్ని ఇప్పుడు ఒక అంటే 1,00,000 మంది అయినా వచ్చి దర్శనం చేసుకునే వీలుగా చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు చేసే ఈ కార్యక్రమానికి కూడా 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారంటేనే మనం యాదాద్రి యొక్క విశిష్టతను మనం గమనించవచ్చు, దాన్ని లెక్కలు తీసుకోవచ్చు. అంటే కేసీఆర్ ఒక వ్యాఖ్య కూడా చేశారు, మంచి వ్యాఖ్య. స్వామివారి ఖ్యాతిని పెంచడానికి నేనెంత వారిని, యాదాద్రి రోజుకు 70,000 మంది భక్తులు ఎవరు పిలిస్తే వస్తున్నారు, అంతే కదా, ఇక్కడ మహత్తు ఉంది కాబట్టి వస్తున్నారు. ఆలయం అభివృద్ధిపై కొందరు నాస్తికులు ఏదో మాట్లాడినా మన ఆలయాలు మాత్రం సామాజిక సాంస్కృతిక కేంద్రాలు. చాలా మంది తెలియని విషయం, యాదాద్రిలో మగవాళ్ళకి పేరు కాదు యాదగిరి అని కాదు, స్త్రీలకు కూడా యాదలక్ష్మి అని పేరు పెట్టుకుంటారు, యాదమ్మ అని పేరు పెట్టుకుంటారు, యాదగిరి అని పెట్టుకుంటారు. స్త్రీలను కూడా యాదలక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళని నేను చూశాను. కాబట్టి కేసీఆర్ ప్రయత్నం ఏంటంటే ఉన్నదాన్ని ఆకర్షణీయంగా అందరికీ వచ్చే అనుకూలంగా మలచడమే తప్ప యాదాద్రి ఒక గొప్ప క్షేత్రం, దాన్ని ఇంకా బాగా అందరినీ ఆకర్షించే క్షేత్రంగా మార్చడంలో మాత్రం కేసీఆర్ ప్రయత్నం చాలా గొప్పది. అంటే కేసీఆర్ ప్రయత్నం గొప్పదే, ప్రజలందరూ హర్షిస్తున్నారు. అంటే కొంత
హేతువాదులు ఏంటంటే కేసీఆర్ మొత్తం గుళ్ళ చుట్టే తిరుగుతున్నారు, పూజలు హోమాలు అంటున్నారు. దీనిపై మనం అంటే ఏ విధంగా విశ్లేషించవచ్చు అంటే? హేతువాదులు అనే పదం చాలా విచిత్రమైన పదం మనకు. ఎందుకంటే ముస్లిమ్స్ రోజు ప్రార్థన చేస్తారు, జుమ్మాకు తప్పకుండా వాళ్ళు గుళ్ళకి పోతారు, దాని గురించి మాట్లాడారు హేతువాదులు. క్రిస్టియన్స్ సండే నాడు మీరు చూడండి సికింద్రాబాద్లో ఏ చర్చ్ అయినా నిండి ఉంటుంది, దాని గురించి మాట్లాడు. గుళ్ళోకి పోతేనే అడ్డమా హేతువాదులకు? హేతువాదం అనేది ఒక వాదం మాత్రమే. అట్లని హిందువులకే అది పరిమితమైన వాదం కాదు, అందరి దేవుళ్ళకు కూడా పరిమితమైన వాదం. కాబట్టి హేతువాదులు అనేది ఒక చిన్న పార్శ్వం, వాళ్ళు ఎంత ఉన్నారో మనకు తెలుసు. ఇప్పుడు అన్ని దేవాలయాలు, అక్కడ భద్రాద్రి కానీ, అక్కడ వేములవాడ కానీ, ఇక్కడ ఇది కానీ, అందరు ప్రజల్లో ఎక్కువ మందికి ఇష్టమైన దేవాలయాలు ఇవి. వీటికి వసతులు కల్పించడం చాలా అవసరం. అది ఇదివరకు ఎప్పుడు ఎందుకు చేయలేదంటే వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉండే. కానీ కేసీఆర్కి అయితే దైవభక్తి ఎక్కువ. ఇది ప్రజలందరికీ అనుకూలమైన పని అని ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు అంటున్నారు హేతువాదులు అని? పేరు తెలియని వాదులు తప్ప. నిజంగా అయితే ప్రజలు చాలా సంతోషంగా వెళ్తున్నారు కదా. అంటే సీఎం కేసీఆర్ దీని మీద కూడా ఒక వివరణ ఇచ్చాడు. కొందరు నాస్తికులు ఏదో మాట్లాడినా మన ఆలయాలు మాత్రం సామాజిక సాంస్కృతిక కేంద్రాలు కాదా? అంటే అది మంచి ఒక వివరణాత్మక కాదు. పెళ్ళిళ్ళు జరుగుతాయి అక్కడ, కలుసుకుంటారు, పుట్టెంటుకలు తీసుకుంటారు, సత్యనారాయణాలు చేసుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఆట విడుపు అసలు జనానికి. అంటే గుడికి వెళ్ళే వాళ్ళు ఆనందం ఉన్న వాళ్ళు వెళ్తారు, బాధ ఉన్న వాళ్ళు వెళ్తారు, అంటే ఇది రిలాక్స్ అవుతుందికి వెళ్తారు అక్కడికి. అందుకే మరి స్త్రీలకు వెళ్ళడానికి ఏమున్నాయి చెప్పండి? అయితే ఇల్లు, లేకపోతే గుడి, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రం, లేకపోతే పూజలు. అటువంటిప్పుడు వాళ్ళు పుణ్యక్షేత్రాలకు పోవడం ఎంత ఆట విడుపు కనుకుంటారు. ఒక వారం రోజులు దేవుని సన్నిధిలో ఉంటాం అని ఒక మంచి మానసికంగా బాగా తేలిక అయ్యేటట్టుగా ఉంటుంది గుడి వాతావరణం. అందుకే కదా గుళ్ళో కూర్చుంటే హాయిగా ఉంటుంది అని అంటారు. అదే అందుకే అంటే ఒక 15 రోజుల్లో డేట్ కూడా ప్రకటిస్తా, నేనే చిన్నజీఆర్ స్వామితో కలిసి 15 రోజుల్లో వస్తా, ప్రతిష్ట తేదీ నేనే ప్రకటిస్తా అంటూ ఇవ్వడం జరిగింది. చిన్నజీఆర్ స్వామి ఇప్పుడు వైష్ణవ పద్ధతుల మీద అందరికంటే ఎక్కువగా అధ్యయనం చేసిన వ్యక్తి. ఇక్కడే కాదు, ఆయన తిరుపతిలో ఆయన చెప్తాడు, ఇక్కడ చెప్తాడు. ఎక్కడైనా వైష్ణవ దేవాలయాల్లో ఎలా ఉండాలి, పూజలు ఎలా ఉండాలి, ఆగమ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అని చెప్పిందని ఆయన అథారిటీ. ఆ అథారిటీని ఆయన నమ్మిండు కాబట్టి మొదటి రోజు నుంచి కూడా హెలికాప్టర్లో కూడా చిన్నజీఆర్ స్వామిని తీసుకుపోయినారు. ఆయన ఆలోచనల మీదనే జరుగుతుంది. కాబట్టి యాదాద్రి మనం అనుకున్నట్టే అద్భుతంగా రూపొందే అవకాశం ఉంది. అంటే కేసీఆర్ ఏం చేసినా దేశం దృష్టిని తన వైపు తిప్పుకునేటట్టు చేస్తాడు. ఎందుకంటే హోమం 1008 హోమగుండాల్లో హోమం నిర్వహిస్తారు. దానికి రాష్ట్రపతిని ఆహ్వానిస్తాం, ప్రధానిని ఆహ్వానిస్తాం, వివిధ రాష్ట్రాల గవర్నర్లను ఆహ్వానిస్తాం, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను ఆహ్వానిస్తాం. అంటే మొత్తం వ్యవస్థను మొత్తం యాదాద్రికి తెచ్చే పనిలో ఉంది. అంటే దేశవ్యాప్తంగా మొత్తం ఒక ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఈ దృష్టి మొత్తం ప్రపంచం ఒకవైపు చూసే అవకాశం ఉందండి. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మరి ఫోకస్ అనేది జరగాలంటే ఏం చేయాలి? రాష్ట్ర వ్యాప్తంగా కాక దేశవ్యాప్తంగా ఉన్న అందరు పెద్ద మనుషులందరినీ పిలిస్తే తప్పకుండా దానికి ఫోకస్ ఉంటుంది. అందరి యాదాద్రి గురించి మాట్లాడుకుంటారు భారతదేశం అంతా. అదే కేసీఆర్ కావాల్సింది, అదే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ నిజాం వెంకటేష్ గారు. ఈరోజు V3 విశ్లేషణకు వచ్చి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసినందుకు. నమస్తే. ఇది V3 పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.